ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున గుంపులుగా ఉండొద్దన్నారు గన్నవరం డీఎస్పీ జయసూర్య. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సర్కిల్లో రాజకీయ నేతలకు ముందస్తు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. మే 13న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పర్మిషన్ లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. జూన్ 4, 5, 6 తేదీల్లో గన్నవరం నియోజకవర్గంలో ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు గానీ పబ్లిక్ మీటింగ్లకు అనుమతి లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ బికాజ్ పీస్ఫుల్గా ఎలక్షన్స్ కండక్ట్ అయ్యాయి. 13 గన్నవరం డైలీ మాకు వీసీస్ అవుతున్నాయి, వీడియో కాన్ఫరెన్స్లు, మీటింగ్స్, హై లెవెల్ మీటింగ్స్లో ఫస్ట్ పిలుస్తుంది గన్నవరం సబ్ డివిజన్ సార్ పిలుస్తున్నారు. ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది అంటే మన సైడ్ ఇటువైపు కోస్టల్ సైడ్ గన్నవరంకి అంత ఇంపార్టెన్స్ ఉంది. అదొక ఫియర్స్ ఏరియా అన్నట్టు ఉంది, లైక్ పల్నాడు తాడిపత్రి. అలాంటి ప్లేస్ని పీస్ఫుల్గా కండక్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. బట్ సెకండ్ మేజర్ స్టెప్ డెమోక్రసీ ఫెస్టివల్ ఆఫ్ ఎలక్షన్స్లో సెకండ్ మేజర్ స్టెప్ ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్మెంట్. అది కూడా మేజర్ స్టెప్. అప్పుడు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనమందరం కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు పనిచేసేది ఎలక్షన్ కమిషన్ అనుగుణంగా. ఇది 6th వరకు ఉంటుంది. అండ్ ఇంకోటి, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఎవరి మీద కేసు పడినా ఈ కాండక్ట్ ఫినిష్ అయ్యే లోపల ఛార్జ్ షీట్ వేయాలి, ఏది పెండింగ్ ఛార్జ్ షీట్స్ ఉంచకూడదు అన్నది మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్. సో 6th లోపల ఎవరి మీద ఏ కేసు ఉన్నా బౌండ్ ఓవర్స్ ఆర్ ఎనీ ఐపీసీ ఆర్ ఎంసీసీ రిలేటెడ్ కేసెస్ డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపోతాయి. సో ఎవరు చట్టం నుంచి తప్పించుకోలేరు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది మీకు టెల్లర్స్, మేము ఇక్కడ ఉన్నాము, అంతేగాని చట్టాన్ని మీ చేతిలో మీరు తీసుకోకండి. బౌండ్ ఓవర్స్ అయిన వాళ్ళు కొంతమంది కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఫోర్త్ ఫీచర్ అయ్యాయి కేసెస్, 1 lakh పెనాల్టీ ఇస్తున్నారు. డోంట్ నో, ఒకవేళ జైలు ఇంప్రిజన్మెంట్ ఉంటే అది కూడా చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ ఇస్ వెరీ విజిలెంట్ అండ్ ఇట్ ఈస్ వాచింగ్. దాన్ని దాటుకుని మరి ఎవరు వెళ్ళలేరు. అది ఒకటి వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, సోషల్ మీడియాలో మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ డిస్ఇన్ఫర్మేషన్ అనేది బాగా వెళ్తుంది. ఎక్కడో ఏదో గొడవ జరిగిపోతుంది. దానికి నేను మన మీడియా మిత్రులకి రిక్వెస్ట్ చేస్తున్నాను, అలాంటి డిస్ఇన్ఫర్మేషన్ ఏదైనా